ఆంధ్రప్రదేశ్లో విద్యార్థుల డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, ఆధార్ కార్డులో వివరాలు ఒకే విధంగా ఉండాలి. అపార్ ఐడి నమోదుతో పాటుగా ఏదైనా ధృవీకరణ పత్రం తీసుకోవాలంటే ఆధార్ అనేది చాలా ఇంపార్టెంట్. విద్యార్థులు ఏదైనా ప్రభుత్వ పథకానికి అప్లై చేసుకునేందుకు తప్పనిసరిగా ఆధార్ అప్డేట్ చేయాలి. అందుకే ప్రభుత్వం విద్యార్థుల ఆధార్ కార్డులకు సంబంధించి ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోవడానికి మరోసారి అవకాశం కల్పించింది. స్కూళ్లలో 5 నుంచి 17 ఏళ్ల మధ్య విద్యార్థులకు ఆధార్ అప్డేట్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ నెల 14 నుంచి 17వ తేదీ వరకు తొలి విడతగా, ఈ నెల 21 నుంచి 24వ తేదీ వరకు రెండో విడతగా పాఠశాలల్లో స్పెషల్ ఆధార్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఆధార్ అప్డేట్ ప్రక్రియ 8 రోజుల పాటు నిర్వహిస్తారు. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా సిబ్బందిని ఈ ఆధార్ స్పెషల్ సెంటర్స్కు కేటాయిస్తారు. మీరు ఆధార్ అప్డేట్ చేస్తారు. గతేడాది కూడా ఏపీ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా పలుమార్లు పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ సెంటర్లు నిర్వహించి బయోమెట్రిక్ అప్డేట్ చేసింది. కానీ ఇంకా చాలామంది విద్యార్థులు వివరాలు అప్డేట్ చేసుకోకుండా ఉండిపోయారు. వారందరికీ ఏపీ ప్రభుత్వం మరో అవకాశం ఇచ్చిందన్నమాట. విద్యాశాఖ భవిష్యత్తులో విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు రాకూడదని భావిస్తోంది. అందుకే ఈ ప్రక్రియ చేపట్టింది. అంతేకాదు విద్యార్థులు చేతివేలి ముద్రలు కూడా మారుతూ ఉంటాయి కదా, అందుకే అప్డేట్ చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలన్నా ఆధార్ అప్డేట్ ఉండాలి. 5 ఏళ్లు నిండిన వారికి మొదటిసారి, 15 నుంచి 17 ఏళ్ల మధ్య వారికి రెండోసారి ఆధార్ అప్డేట్ చేయనున్నారు. స్కూల్ విద్యార్థులు ఆధార్ అప్డేట్ కోసం ప్రస్తుతం ఉన్న ఆధార్ కార్డు తీసుకెళ్లాలి. అలాగే కొత్తగా నమోదు చేసుకోవాల్సిన డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, తల్లిదండ్రుల ఆధార్ కార్డులు తీసుకెళ్లాల్సి ఉంటుంది. అలాగే ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్, 10వ తరగతి మార్కుల జాబితా, అడ్రస్కు సంబంధించిన డాక్యుమెంట్లు తీసుకెళ్లాలి. ఇక విద్యార్థులు ఈ విషయాన్ని గమనించి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని, స్కూల్లోనే ఉచితంగా ఈ సేవలు అందిస్తున్నామని అధికారులు చెబుతున్నారు. వాస్తవానికి గతేడాది కూడా ఇలాగే స్పెషల్ ఆధార్ క్యాంపులు పెట్టారు. అయినా సరే చాలామంది ఆధార్ వివరాలను అప్డేట్ చేసుకోలేదు. అందుకే మరోసారి ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు.